Rich Bharat, rich world, very good, welcome, grand welcome, golden time start now అని కామెంట్ చేసుకుని అందరూ నేను గురు ప్రార్థన చేసేసుకుంటాను వాళ్ళకు. ఓకే రైట్. ఓంకార ఉచ్చారణ పితృను ఓ ఓంకార ఉచ్చారణ ఋషుడు ఓ ఓంకార ఉచ్చారణ దైవం ఓ సదాశివసమారభాం శంకరాచార్య మధ్యమాం స్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ పద్మఋషి గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాధూనాం దర్శనం పుణ్యం దర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు గట్టిగా రాబోయేస్తాం కళ్ళ పైన పోతుంది గాన కలండి. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ భారత్ వెరీ గుడ్ జేక భారత్ యా భారత్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. తన మీద అన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం. సో మనీ ఎక్సర్సైజ్ చేయండి. ఇదే మాటని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా మనీ ఎక్సర్సైజ్ చేయండి అని నేనే చెప్పాను కాబట్టి అది వైరల్ అయింది. నేనే కనుక్కున్నా మనీ ఎక్సర్సైజ్. ఇప్పుడు వాకింగ్కి వెళ్తారు, అక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. అది బాడీ ఎక్సర్సైజ్, ఇది మనీ ఎక్సర్సైజ్. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. సో మీరందరికీ మనీ లేకపోతే ఏమి చేయలేం. మనీ లేకపోతే హనీ లేదు మన లైఫ్ లో. మీరు ఇంకా ఒకటి మాత్రం, రోజు ప్రొద్దున దాదాపుగా 5 గంటల నుంచి 6 గంటల మధ్య క్లాస్ జరుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో. అంటే 3 నుంచి 6 మధ్యలో బ్రహ్మ ముహూర్తం. మొదట్లో 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం ఇలా జరిగేది. ఒక సంవత్సరం నైట్ క్లాస్ జరిగింది 9:15కి. ఈ క్లాస్ అయినా ఆ క్లాస్ అయినా ఒకటే మీకు చెప్పేది. మీరు ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ హై పేడ్ న్యూమరాలజీ క్లాసు అటెండ్ అవుతున్నారని తెలుసుకోండి. మీరు మీరు ఎంక్వైరీ చేయండి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మీ అంత అమౌంట్ కట్టిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయాలి కదా మీరు అసలు. అరే ఇంతకాలం గురూజీ దగ్గర 1,60,000, 1,59,999 ఏ న్యూమరాలజీ తీసుకోడు. అందులో మళ్ళీ ఇంకో ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు రూపాయి లెక్క 2 లక్షలు, 1,99,999. లాస్ట్ గా ఒక ఆయన తీసుకుంటున్నాడు, బాట్రా న్యూమరాలజీ అని ఆయన న్యూమరాలజీ. ఆయన 1,80,000 తీసుకుంటున్నారు. 1,80,000. ఇక మిగతా వాళ్ళు అంతా కూడా 15,000, 10,000. ఇక మా గురువు గారు అయితే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 1,10,000 తీసుకుంటున్నాడు. అది కూడా మనం చూసే మా మా జూమ్ మీట్ క్లాసులు చూసి స్టార్ట్ చేశారు మళ్ళీ. కానీ అక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు తెలియదు. మన శిష్యులే అక్కడ పోయి జాయిన్ అవుతున్నారు. అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా బాగా నేర్చేసుకొని ఇంకా అక్కడ ఏముందో అని అక్కడికి వెళ్తున్నారు. సరే వెళ్తే మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు కడుతున్నారు, అక్కడ డబ్బులు కడుతున్నారు. కట్టేటి మీయే నాయి కావు కదా. ఇక్కడ డబ్బులు కడుతున్నారు. ఆల్రెడీ 1,60,000 కడతారు ఇక్కడ. మళ్ళీ అక్కడ పోయి 1,10,000 అంతే. కానీ మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. క్లారిటీ ఏంటిదంటే రామాయణం అనేది ఏంటిది అనేది క్లారిటీ అందరూ తెలిసింది. మహాభారతం అనేది క్లారిటీ అనేది అందరూ తెలిసింది. ఈరోజు నిన్నటి క్లాసు చాలా ఫాస్ట్ గా చెప్పేశాను. 2 సెషన్లో చెప్పేశాను, 1 to 9. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెసన్ మీతోనే చేపిస్తా. లెసన్ మీతోటే చేపిస్తా ఇప్పుడు. మీరు దాదాపు ఇలా సంవత్సరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఉం? దయచేసి అందరు వీడియో ఆన్ చేయాలి. మళ్ళీ మీకు కనిపించాలి కదా మీ బంగారు ముఖాలు. నాదైతే బంగారంగా తయారైపోయింది 2 నెలల్లో మళ్ళీ. ఎస్, బాబా ఇస్ బ్యాక్. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గోల్డెన్ టైం అందరికి స్టార్ట్ అయిపోయింది. యాదగిరి దుబాయ్ నుంచి చేస్తున్నాడు మెసేజ్. అమెరికా నుంచి చేస్తున్నారు. దీంట్లో మలేషియా ఉన్నారు, స్విట్జర్లాండ్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది వేరే వేరే దేశాల నుంచి ఉన్నారు.
వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈరోజు మీతోటే లెసన్ చేపిస్తా. ఎలా చేపిస్తానో ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీరు టక టక సమాధానం చెప్తుంటారు. రెడీనా? అందరు ఎస్ అంటే ఎస్, నేను స్టార్ట్ చేస్తా. ఎస్సా? ఎస్సా లేదా? ఈరోజు ఏంటిదంటే ఇది పబ్లిక్ పోలింగ్ అంటారు కదా, పబ్లిక్. నిజంగా ఇది జరుగుతుందా జరగదా? ఒక్కలే పెట్టారు ఎస్ అంటే, ఒక ఇద్దరే పెట్టారు. యాదగిరి పెట్టిండు, తర్వాత లక్ష్మీనారాయణ పెట్టాడు, రాజేంద్ర సార్ పెట్టారు, ఇంకంతే ముగ్గురే పెట్టినారు. ఇంతమంది ఉన్నారు, 43 మంది ఉంటే ఇప్పుడు ఎస్ వావ్ అనండి మళ్ళీ. వావ్, వావ్, వావ్ అనాలి. అంటే అట్లాంటి సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నారు. వావ్ అంటే మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. నా గురించి నీకు ఎట్లా తెలిసింది? అదే కదా న్యూమరాలజీ. వా వాళ్ళ నుంచి అడగకుండానే కొన్ని సమాధానాలు చెప్పినా అనుకో, ఓ బాగా నేర్చుకున్నాడు ఈయన అని అంటారు అన్నమాట. బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు నేనేంటంటే మనం మొన్నటిదాకా అమ్మాయి పుడతారా అబ్బాయి పుడతారా, అసలు పుడతారా పుట్టరా, అవన్నీ తెలుసుకున్నాం. ఉమ్. మళ్ళీ 1 నుంచి 31వ తారీఖులో ఉన్న వ్యక్తుల గుణగణాల గురించి నేర్చుకున్నాం నిన్న. ఉమ్. ఈ రోజు మాత్రం మన దగ్గర ఉన్న స్టూడెంట్ నుంచి ఆ, మనం సమాధానం తీసుకొస్తాం. ఇది పబ్లిక్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎస్, ఎస్ ఉంటే ఎస్ చేస్తారు, నో ఉంటే నో చేస్తారు. కాదు తప్ప, చింతకాయ పచ్చడి అని కింద పూల చొక్క ఏదో ఒకటి పెడుతుంటున్నారు. మనకు పోయేది ఏం లేదు. ఇది ప్రజల అన్ని అంటే 100 కోట్ల పైన చూశారు నా వీడియోస్. ప్రపంచం 100 కోట్లు, 100 కోట్లు. ఇంకో విషయం కూడా ఏంటంటే మన శిష్యులు ఈ మధ్యకాలంలో కొన్ని అక్కడక్కడ ఆస్ట్రాలజీ, కొన్ని కొన్ని బ్రాండెడ్ టీవీ ఛానల్, ఈటీవీ ఆ ఛానల్, గురుగారు సేమ్ మీరు చెప్పినయే చెప్తున్నారు గురుగారు అని నాకు వీడియోలు పెడుతున్నారు. సేమ్ గురుజీ, వీళ్ళు మళ్ళీ ఇటువైపే వస్తున్నారు అని నగేష్ ఆ, నగేష్ చెప్తున్నాడు. సో చాలా మంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను సర్వే, ఇది ఒక సర్వే, నిజంగా జరుగుతున్నాయా మనం చెప్పేటి ప్రపంచంలో కూడా అలా ఉందా? ఆ వివాహం తర్వాత ఏమేం జరుగుతాయి అనేది మనం ఒక్కొక్క క్వశ్చన్ తోటి ఆన్సర్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తానంటే మీ అందరికి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీడియో ఆన్ చేయాలి అందరూ దయచేసి. ఆ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఫటాఫట్ చెప్పేస్తా చూడండి. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 9, 18, 27లో వివాహం జరిగితే రాసుకోండి. 9, 18, 27లో వివాహం జరిగితే నా దగ్గర ఉన్నాయి ఎగ్జాంపుల్, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, ఉన్నాయి. ఉమ్. 9, 18, 27లో మళ్ళీ వీడియో పంపించమని నాకు మెసేజ్ పెట్టద్దు, ఇది పబ్లిక్ లోనే పెడుతున్నాను. ఇది పబ్లిక్, పబ్లిక్ మీటింగ్ అన్నమాట. 9, 18, 27 నిన్న లెసన్ బాగుంది గురించి నాకు వీడియోలు పంపించరు, ఎందుకంటే ఇంతకుముందు పంపించేవాడిని, ఇప్పుడు వినడమే. ఉమ్. 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు కాదు, ఇప్పుడు మ్యారేజ్, మ్యారేజ్, మ్యారేజ్ నేను దాకా పుట్టింది అయిపోయింది. వాళ్ళకు 99.99% మ్యారేజ్ అయిన వాళ్ళకి 99.99%, 1% మన దేవుళ్ళం కాదు కదా, మానవులమే కదా. సో ప్రేక్షకులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, రాంగ్ సార్ మీరు చెప్పింది 100% రాంగ్ అని చెప్పండి. తప్పేం లేదు మాకు, ఇదంతా సర్వే. నేనే పాపు దాపు బాపు అని అనేది ఏం లేదు, ఇక్కడ సర్వే జరుగుతుంది. 9, 18, 27 తారీఖులో వివాహం జరిగిన వాళ్ళకి 1, 2 అబార్షన్లు అవుతాయి. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అవుతే ఎస్ అయింది అని రాయండి. ఇది జనాలకి ఉపయోగపడే వీడియో. అంటే ఈ తేదీల్లో పెళ్లి జీవితాంతం పెద్ద లొల్లి అనే టైటిల్ ఒకటి, ఈ తేదీల్లో పెళ్లి జీవితాంతం మహారాజ యోగం అనేది ఫస్ట్ తీసుకొచ్చిన ఒక 10 సంవత్సరాల క్రితం. 9, 18, 27 తారీఖులలో పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా 1, 2 అబార్షన్లు అవుతాయి. కాలేదు సార్, మీ పూల చక్క, నేల రిక్కెట్టు, మీరేం కాదు, ఎర్రగడ్డ తెల్లగడ్డ అని అంటాడు అనమాట కింద. నీకు తలకాయ ఉందా, నెలకాయ ఉందా అంటాడు. సరే, మాకు కాలేదు, మాకు అబార్షన్లే కాలేదు అని అంటుంటారు. ఇప్పుడు ఈ 49 మందిలో కూడా మీరు 9, 18, 27 తారీఖుల అయి ఉంటే వివాహాలు, 1, 2 అబార్షన్లు అయి ఉంటాయని అన్నాను. మరి అయితే ఎస్ అని పెట్టండి. ఇక్కడ మాకు తెలియాలి కదా, మీ దగ్గర సర్వే ఉంది, నా దగ్గర సర్వే ఉంది. ఆ, ఉందా? ఎవరెవరికి ఉంది? ఉంటే చేతి కూడా లావట్టండి. తర్వాత నెక్స్ట్ ఆన్సర్ కూడా చెప్తా. ఓ ఆల్రెడీ శాంతకుమారి, శాంతకుమారి
ఉమ్, శాంతకుమార్ గారు చెప్తున్నారు. చెప్పండి శాంతకుమార్ గారు, మీది ఏ తారీఖులో పెళ్ళైంది? మైక్ అండి. ఉమ్. ఓ- ఓం గురుదేవ్. ఓం గురుదేమ్మ, ఏ తారీఖులో అయింది? మా పెళ్లి 7వ తారీఖు గురుగారు. ఏడో కాకపోతే కాదు, మా ఆడపిల్ల నేను అడిగింది మళ్ళీ అడుగుతా. 7వ తారీఖు అన్ని అడుగుతాను. 9, కాదు 18. గురుగారు, మా ఆడపిల్ల బిడ్డకి ఓ, మీ మీ ఆడపిల్ల బిడ్డకి ఏ తారీఖు అయింది? 9వ తారీఖు అయింది సార్. 9వ తారీఖు అయింది. 9వ తారీఖు అయితే ఏం జరిగింది? వివరాలు చెప్పండి ఒక్క నిమిషంలో. ఆ, ఫస్ట్ కాంటే బాబు 7 నెలల కడుపులోనే చనిపోయిండు. ఉమ్, మళ్ళీ అబార్షన్ చేస్తే బాబు ఉమ్, ఉమ్, చనిపోయిండు, కడుపులోనే చనిపోయిండు. ఫస్ట్ ఉమ్, బాబు, ఫస్ట్ ఉమ్. కంటే. తర్వాత ఇంకా మళ్ళా నెక్స్ట్ బాబే పుట్టిండు. వెరీ గుడ్. ఇంకా అంతే గురుగారు. ఇంత కదా, ఇంకా మళ్ళీ ఎవరన్నా నెక్స్ట్ బాబే. గమనించారా? మీ చుట్టాలలో, మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్ లో గమనించారా ఇది? మా ఆడపిల్ల బిడ్డకే అయింది గురుగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును. సో శాంతాకుమారి గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తాను. సో మీ ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఫస్టే అబార్షన్ జరుగుతాయి అని చెప్పాను. ఇది జరుగుతుంది. లేదు అంటే, సరే మాకేం జరగలేదంటే, తప్పకుండా ఇది 100% వాళ్ళకు అబ్బాయిలే పుడతారు, అబ్బాయిలే పుడతారు, అబ్బాయిలే పుడతారు. ఎలా చెప్తారు? మా అన్నయ్య గారికి 2000 సంవత్సరంలో, 2001లోనో మార్చి 3వ తారీఖు వివాహం అయిందండి. ఇక్కడ మా నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్, కామారెడ్డి దగ్గర, పల్వంచ దగ్గర, చుక్కపురం నరసింహస్వామి దగ్గర జరిగింది. అప్పుడు కూడా నేను ఇట్లనే సూట్ వేసుకొని ఉన్నాను అనమాట. అప్పుడు కూడా నేనే నిర్వహించిన అక్కడ అంత కార్యక్రమం. అప్పుడు నాకు న్యూమరాలజీ గురించి పెద్దగా అవగాహన లేదు. మా మా అన్నయ్య, పెద్ద అన్నయ్య గారికి ఒకటో రెండో అబార్షన్స్ అయినాయి. అంటే మా వదిన గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. 9వ తారీఖు జరిగింది. ఓకే, ఇది అయిపోయింది. 9వ తారీఖు జరిగింది. 2001లోనో 2000 సంవత్సరంలో అయిపోయింది. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. నెక్స్ట్ 2006. అండ్ రాసుకోండి, డేట్లు రాసుకోండి, డేట్లు రాసుకోండి మీరు. 2001లోనో 2000 సంవత్సరం మార్చి 9వ తారీఖు అయితే ఇది కన్ఫామ్. మార్చి 9వ తారీఖు కన్ఫామ్. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట, ప్రూఫ్స్, నిజాలు, నిప్పులాంటి నిజాలు. ఇక నెక్స్ట్ మా పెద్ద చెల్లకి 2006 ఆగస్టు 18. ఆగస్టు 18. ఆగస్టు 18. ఆగస్టు 18. ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలే. అంటే నేను కొన్ని చెప్పేటి అనేది, కొందరికి అబార్షన్ జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు చెప్పాను. మా ఇంట్లోనే మేము 5గురు ఉన్నాము. 5గురిట్లో ఒకరిది 9వ తారీఖు అయింది, ఇంకొకరిది 18వ తారీఖు అయింది. ఇద్దరికి అబ్బాయిలే పుట్టారు. ఓకే. మళ్ళీ వాళ్ళ హెల్త్ విషయం అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఎవరు పుడతారు అనేది తెలియదు కదా పబ్లిక్ కి. అది అయిపోయింది. నెక్స్ట్ మనకు ఈ మధ్య కాలంలోనే శ్రీరామచంద్రునిది మన భారతదేశంలో రామమందిరం 22వ తారీఖు ఓపెన్ అయింది. ఉమ్. సో ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. బేసిక్ అక్కడి నుంచే తీసుకొద్దాం. శ్రీరామచంద్రుడిది మనం ఇప్పుడు భారతీయ సనాతన ధర్మం కాబట్టి డేట్లు పెద్దగా పాటించరు. వివాహం జరిగింది అనేది శ్రీరామ నవమి. నవమి అంటే 9. నవమి అంటే 9. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమైనా, పుట్టిందైనా, వివాహమైందా, మొత్తం 9 డేటే. 9 డేటే. సో అందుకోసమే శ్రీరామచంద్రునికి, సీతామాతకి లవ కుశలు. నేను చెప్పింది తప్పైతే చెంపలేసుకుంటాను ఇక. నేను ఏదో పైన ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాదు. ఒక 15-20 సంవత్సరాల క్రితమే ఇదంతా సబ్జెక్టు క్రోడీకరించి పెట్టుకున్నాను అనమాట. చూడండి, శ్రీరామ నవమి. నవమి అంటే 9. 9 అయినప్పుడు మనం 9, 18, 27 అన్న సంఖ్య అన్నాం కదా. సంస్కృతంలో నవమి 9. ఎవరు పుట్టారు? లవకుశలు. లవకుశలు పుట్టారు కదా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, మీరేం ఫీల్ కావద్దు. ఈ అబ్బాయిలు తండ్రితోటే యుద్ధం చేస్తారు. లవకుశలు తండ్రితో యుద్ధం చేయలే, బాబాయ్తో యుద్ధం చేయలే. చూసారా? మీ పిల్లలు కూడా 9, 18, 25 పుట్టే
మొండిగా ఉంటారు. ఎవరి మాట వినేది లేదు. జుకేగా నై జుకేగా నై జుకేగా నై. ఓరి నాయన ఇదేంది బాగానే ఉంది. ఈ లవకుశలు పుట్టారు అనుకున్నా కానీ మాకే యుద్ధమా? మరి అంతేగా. చూడండి మీరు మీరు చూడండి. తర్వాత దీంట్లో పెద్ద అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. రాసి పెట్టుకోండి మీరు. మీరు యూట్యూబ్ లో చూసే వ్యక్తులు కూడా పెద్ద అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. చిన్న అబ్బాయి మొండిగా ఉంటాడు. ఇంకా ఎవరికి వినే ప్రసక్తి లేదు. ఈ ఇద్దరు అబ్బాయిలో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కానీ పెద్ద అబ్బాయికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద అబ్బాయికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ, ఇది ఇది నేను నా పరిసరాల్లో నా తమ్మునికి నా చెల్లెకి మా అన్నయ్యకు జరిగిందే ఇది నేను చేసేది. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా మేడం యోగిత మేడం తెలుసు కదా, నాజియా బేగం. ఆ యోగిత మేడం వాళ్ళ అక్కయ్య గారికి నవంబర్ 18వ తారీఖు 2009 ఇప్పుడు జరిగింది. 9 ఇప్పుడు జరిగింది. 18 మాత్రం నాకు గుర్తుంటది. 18 మాత్రం గుర్తుంది. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే. పెద్ద అబ్బాయికి మాత్రం 3 నెలలకో 6 నెలలకో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళకి ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది. టైలరింగ్ చేసి డబ్బులు సంపాదించుకొని ఏదో 500 1000 రూపాయలు మళ్ళీ హాస్పిటల్కి తీసుకోవాల్సిందే పెద్ద అబ్బాయి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు హిందువులు చెప్పేశాను, ముస్లింలు కూడా చెప్పేశానుగా. మీరు ఏమనుకుంటున్నారంటే గురువు గారు హిందువులు ఓంకారం ఆయనతో మంత్రాలు శ్లోకాలు చెప్తారు. మళ్ళీ నేను తెలుసుకో, రహస్యం తెలుసుకున్నా. రహస్యం తెలుసుకోకపోతే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం మనుషులనే. అల్లా యేసు బుద్ధుడు అందరూ నీవే, మౌలా సాయి మహావీర నాన్నకు నీవే, రామకృష్ణ శివరూపాధారివి నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, మతములన్నీ పూజించే దేవుడు నీవే, సర్వధర్మ ప్రియా షిరిడి సాయివి నీవే, సత్య సాయివి నీవే, విశ్వ సాయివి నీవే, ప్రేమ సాయివి నీవే. ఎలా ఉంది? మా గురుగారు నేర్పించారు. ఇప్పుడు 24 సంవత్సరాల క్రితం నేర్పించాడు. ఎంత బాగుంది. అందుకోసమే ఈ పాట తగ్గట్టుగా నా జీవితం. అన్ని వేదాలు, సారాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్ని దీంట్లోనే ఉన్నాయి. చూసారా? హిందూకైనా ముస్లింకైనా క్రిస్టియన్స్కైనా. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్పానండి. నా చుట్టూలో ఉన్న 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా అక్కడ దాకా ఎందుకండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను ఇక్కడ ఆఫీసులో కూర్చుంటున్నా. అక్కడ రిసెప్షన్ లో కావ్యశ్రీ మేడం ఉంటది. తర్వాత సురేష్ గోల్డెన్ ఉంటాడు. మా శిష్యులే కదా, మీ స్టూడెంట్, మీ ఫ్రెండ్సే కదా. మొన్న బెస్ట్ మ్యారేజ్ జనవరిలో చేసుకున్నారు. వాళ్ళు జనవరిలో చేసుకున్నారు. వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 2008 18వ తారీఖు నవంబర్లో ఇప్పుడు జరిగింది. 18వ తారీఖే. తారీఖు మాత్రం 18. మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతా ఏ నెలలో అయింది. సంవత్సరం అయితే 2008 పక్క. 2008 18వ తారీఖు నెలనే నవంబర్ ఏదో మొత్తం మీద అయితే. మళ్ళీ వీళ్ళ జాతకాలు చూస్తే ఇద్దరు నవంబర్లే పుట్టారు. మంచి 4, 5, 6లు ఉన్నాయి. ఏంటమ్మా మీ జాతకాలు ఇంత గొప్పగా ఉన్నాయి, ప్రధానమంత్రి ఆ, ఎవరు నెహ్రూ గారి జాతకాల్లాగా ఉన్నాయి, మీరేంటి ఇక్కడ ఆ చాలా తక్కువ సాలరీకి వర్క్ చేస్తున్నారు ఏంటంటే మ్యారేజ్ డేట్ గురించి. మ్యారేజ్ డేట్ అదే. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకి ఇల్లు వైభవాలు అన్నీ ఉన్నాయి. మ్యారేజ్ అయిన తర్వాతనే ఏమైంది తెలుసా? మ్యారేజ్ అయిన తర్వాత అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారు. స్ట్రగుల్. 9, 18, 27 గొడవలు, స్ట్రగుల్, యుద్ధం, యుద్ధం, భార్యతో యుద్ధం, భర్తతో యుద్ధం. నువ్వు నువ్వంటే నువ్వు. ఇది ఒక కావ్య కాదు, నాది కాదు, నా చెల్లెలు కాదు, నా అక్కది కాదు, నాన్న కాదు. ఇలా చూపించుకుంటారు. నీ వల్లే నా జీవితం పాడైపోయింది, నీ వల్లే నా జీవితం పాడైంది. అయితే మీరు కామెంట్ చేయండి ఎవరన్నా ఉంటే. మన మన పెళ్లి డేట్ వల్ల మళ్ళీ లాస్ట్ కు న్యూమరాల్. ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకుంటారంటే నీ నేను పెళ్లి చేసుకున్న తర్వాతే నా జీతం పోయింది, నా ఆస్తులు పోయినాయి, నా అన్ని పోయినాయి. ఆమె అంటది నీ జాతకం బాగలేదు కాబట్టి ఇలా జరిగింది. ఇలా ఒకరినొకరు పాపం ముంగిసులాగా ఎందుకు కొట్లాడుకుంటారు? అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచిదే, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మంచిదే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మంచిదే. పేర్లలో ఏవో లోపాలు ఉంటాయి. పంతులు గారు పేరు మార్చుకోమంటారు, అది వేరు. కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మంచిదే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మంచిదే. కానీ నీ జీవితంలో ఏదైతే కాంబినేషన్ ఉందో కెమికల్ రియాక్షన్, మ్యారేజ్ డేట్ అనేది, ఆ కెమికల్ రియాక్షన్ నుంచి
మంచి రియాక్షన్ అయితే మంచి యాక్షన్ వస్తుంది, నెగిటివ్ రియాక్షన్ అయితే నెగిటివ్ అయిపోతుంది. దట్ ఈస్ క్లియర్. క్లియర్. చూడండి, ఇప్పుడు టకా 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 4 చెప్పాను. తర్వాత నేను మొన్న జనవరి ఫస్ట్కే బెస్ట్ మ్యారేజ్ వాళ్ళు చేశాను. వాళ్ళు చేసుకునేంత స్తోమత లేకుండా జస్ట్ 70,000 తర్వాత మీరు ఇచ్చేస్తారమ్మా, నేను మంగళసూత్రాలు ఇచ్చేశాను. మ్యారేజ్ కూడా డబ్బులు ఇచ్చాను తెలుసా. వాళ్ళకి నేను ఫీజు కూడా తీసుకోలే. బెస్ట్ మ్యారేజ్ తెలుసు కదా, 69,000, 1,60,000 ఇవన్నీ తీసుకుంటారు కదా, ఫీజు కూడా తీసుకోలే. అలా ఇద్దరికి చేశాను. ఎవరికి? రమేష్ వాళ్ళ తమ్ముని తమ్మునికి, వీళ్ళకి చేశాను. గురూజీ చాలా డబ్బు మనిషే, నో డౌట్, మనీ మైండెడే. కానీ ఎక్కడ హెల్ప్ చేయాలో ఎక్కడ హెల్ప్ చేయకూడదో తెలుసు కదా నాకు. ఎందుకు చేశాను? నా స్వార్థం కూడా ఉంటుంది. ఈ అమ్మాయికి మంచి డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ కాకపోతే నా ఆఫీస్కు సరిగా రాదు. భర్తకి ఇబ్బందో, భార్యకి ఇబ్బందో, పిల్లలకి ఇబ్బందో, ఏదో ఇబ్బంది జరిగితే ఆ రోజు డుమ్మా. ఆ రోజు ఏమైపోతుంది? నా నా బిజినెస్ ఆమె కాల్స్ ఎత్తకపోతే చూస్తున్న ఒక కోర్సులో నేర్చుకోవాలనుకుంటాడు ఆయన. ఆయన ఫోన్ నేను లిఫ్ట్ చెయ్య, మేడం లిఫ్ట్ చేయది. 1,60,000 గోవింద భజ గోవింద భజ గోవింద. చూసారా నా 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 బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో. అందుకోసం మీ పరిసరాలు ఉన్న వాళ్ళందరూ, మీరు ఆఫీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళకి మీకు ఎంత శక్తి హెల్ప్ కావాలనో చెయ్యండి. ఎందుకంటే దానివల్ల మీ సమస్యనే బాగుపడుతుంది. అందుకోసమే మీ ఫ్యామిలీలో కూడా మీ తమ్మునికో, అన్నకో, మీ చెల్లెలకో, మీ భార్యకో, మీ భర్తకో ఏదైతే బాగలేదో చెయ్యాలి మీరు. మీ బాధ్యత. మీ దగ్గర ఉంది కదా డబ్బు, ఏం చేసుకుంటావు? తింటావా బిస్కెట్లు లెక్క? చెయ్యి, హెల్ప్ చేయి ఫస్ట్. సో దానివల్ల వాళ్ళు బాగా షైన్ అయిపోయిన తర్వాత నీ డబ్బు ఎక్కడ పోదు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వచ్చేస్తుంది. ఎస్. సో అందుకోసమే రమేష్ ఎప్పుడో 10 సంవత్సరాలకి హెల్ప్ చేస్తే ఆ రోజు 33,000 ఉంది బంగారం, ఈ రోజు 66,000 అయింది. అయినా హెల్ప్ చేశానా లేదా? నేను మర్చిపోయానా? ఇప్పటికీ నేను అంటాను, నేను ఎవరికి ₹1 నేను రుణంలో ఉండను. దట్ ఈస్ మై ఫార్ములా. ఒకవేళ మర్చిపోయినా గుర్తు చేస్తే నేను మళ్ళీ పంపించేస్తాను, గూగుల్ పే, ఫోన్ పే, ఏమన్నా మీకు ఏమన్నా బాకీ ఉంటే. అయితే మీరు కూడా ఎవరికి రుణంలో ఉండకూడదు. రుణం ఉంటే మనం సాధించలేము. రుణానుబంధ రూపేణ పశుపత్వం సుతాలయ అని హరిశంకరాచార్య చెప్పారు. ఎవరికి రుణం ఉండకూడదు. ఈవెన్ భార్య కూడా రుణం, గిఫ్ట్ ఇచ్చేసాయి రిటర్న్. సో ఇప్పుడు నేను 9, 18, 27 తారీఖుల 9, 18, 27 తారీఖుల గురించి క్లారిటీ ఇచ్చేసానుగా. సో ఇప్పుడు మీ దాంట్లో కూడా ఎవరికైనా 9, 18, 27 తారీఖులో పెళ్ళిళ్ళైందా? అయితే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా? ఆ, లేదు సార్ మీరు చెప్పింది రాంగ్, మాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ఇదేంటో సంఖ్యాశాస్త్రం ఉల్టా అయింది. ఉల్టా కాదు, మీ లోసే గ్రిల్ లో నంబర్స్ చేంజ్ అయినట్టున్నాయి. ఉల్టా కాదు, ఇది యూనివర్సల్ ఫార్ములా. రామునికే ఇద్దరు అబ్బాయిలు పుట్టినప్పుడు రాముడే మనకు ఆదర్శం కదా. ఇప్పుడు బాలాజీ గారిని అడుగుదాం, వీళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా జరిగిందాం. బాలాజీ గారు చెప్పండి. గురుగారు నమస్తే గురుగారు. ఆ, మా తమ్ముడు జరిగింది గురుగారు. మీ మీ తమ్ముడికి మా తమ్ముడికి ఎంతమంది అబ్బాయిలు? 9వ తేదీ 27వ తేదీ మ్యారేజ్ అయింది. ఉమ్, ఉమ్, ఒక అబ్బాయి. ఒక ఒక అబ్బాయి అబ్బాయి ఇంకా. దాని తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు ట్విన్స్ ఉన్నారు గురుగారు. 5th మంత్ వచ్చి అబార్షన్ అయిపోయింది. ఓ, ఆల్రెడీ అంటే ముగ్గురు అనమాట. ఒకటి అంటే మ్యారేజ్ డేట్ చెప్పండి ఒకసారి టకాటక. మ్యారేజ్ 2007 ఆగస్ట్ ఆగస్టు 27 ఆగస్టు రెండు ఇరవై వేల ఏడు పదిహేడు 2007 అండి. 2017 2017 గురుగారు. 17. ఓకే, 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 రైట్. సో ఇది ఇది 999, 999 సూపర్ కోడ్. ఓ 9 ఇంకా and 9. తగ్గేదే లేదు. అబార్షన్ లే అవకాశం ఉంది. మళ్ళీ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఎంత యాక్యురేట్ ఇది! ఏదో పుస్తకాల్లో ఉంది కాదు. నేను బాగా 15 ఇయర్స్ నుంచి, బాగా 10 ఇయర్స్ నుంచి బాగా స్టడీ చేశా. బాగా బాగా డీప్లీ స్టడీ. నాకే జరుగుతుందా? అందరికి జరుగుతుంది. నాకే జరుగుతుందా? అందరికి జరుగుతుందా? అందరికి జరుగుతుందని తెలిసిపోయింది. చూసారా? అలా స్టడీ చేయండి మీరు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో కానీ నేను ఇంకో విషయం కూడా చెప్తా, మీరు ఫీల్ బాబు కూడా కావద్దు. చాలా స్ట్రగుల్ పడుతుంటారండి. ఫైనాన్షియల్ లో కానీ, భార్యాభర్తల్లో కానీ, అంతా మాప ఈ బాగా గొడవలు అవుతుంటాయి. ప్రశాంతంగా ఉండదు ఈ డేట్ లో, ఎందుకంటే యుద్ధం కదా. ఇంకోటి 9 అంటే ఎవరు? ఫైర్, 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 ఫైర్. అమ్మాయి అయినా ఫైరే, అబ్బాయి అయినా ఫైరే, ఫ్యామిలీ ఫైరే మొత్తం. ఎలా ఉంది మెసేజ్? బాగుంది గురుగారు. జాబ్ కూడా వదిలిపెడతాడు గురుగారు పెళ్లి తర్వాత. ఓ, గవర్ జాబ్ వదిలేసాడా? జాబ్ వదిలేస్తాడు. ఓకే. మరి హెల్త్, పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా?
ఆ బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉంది. భలే అల్లరి, ఏదైనా పాల్గొట్టేసి అంత కోపం. పలగొట్టేస్తాడు. అది కోపం అయితే మొబైల్ ఫోన్ ఆ పలకపోతుంది. అన్ని టీవీలు అన్ని బయలుపెట్టాయి గురుగారు. ఓ టీవీలు అది పలిపోయా, వెరీ గుడ్. మీకు మొబైల్ అనుకున్నా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? న్యూమరాలజీ ట్రూ అనిపిస్తున్నదా? 100% గురుగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ ఇది అంటే నేను ఇది ఒక పోల్ చేశాను అనమాట, ఒక సర్వే చేస్తున్నాను. ఏదో రోజు నేనే చెప్పుకుంటూ పోతుంటే నా డబ్బా కొట్టుకున్నట్టున్నది ఇదంతా. అది మీ నుంచి కూడా తీసుకోవాలి కదా రీసెర్చ్ అనేది. అలా ఇప్పుడు ఈ 52 మంది ఉన్నారు. వీళ్ళే కాదు, ఇప్పుడు నా వీడియోలో 1,00,00,000 మంది చూస్తున్నారు కదా, 100 కోట్ల మంది చూస్తున్నారు. వాళ్ళకి వెళ్ళిపోతుంది మెసేజ్, వామ్మో ఇది నిజమే అంటే. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. న్యూమరాలజీ అనేది బ్రెయిన్. బాగా రాసుకోండి, మళ్ళీ వర్డ్స్ మిస్ అయిపోతాయి. న్యూమరాలజీ అనేది బ్రెయిన్. న్యూమరాలజీ అనేది బ్రెయిన్. జ్యోతిష్యం అనేది హృదయం. హృదయం, హృదయం అంటే నీకు హృదయం లేదా అంటాడు వాడు. అంటే నువ్వు జ్యోతిష్యం పని చేయట్లేదా? జ్యోతిష్యం అనేది ఆస్ట్రాలజీ ఇస్ ది హార్ట్. ఆస్ట్రాలజీ ఇస్ ది హార్ట్. న్యూమరాలజీ ఇస్ ద బ్రెయిన్. న్యూమరాలజీ ఇస్ ద బ్రెయిన్. పామిస్ట్ ఎట్లాగా ఉంటుంది? పామిస్ట్ అంటే ఈ చేతులు, చేతులు. వాస్తు అరే నీ శరీరం వాస్తు లేదా? నీ శరీరం వాస్తు లేదా అంటే ఇలా అయిపోతాం కదా. వాస్తు, వాస్తు టోటల్ హ్యూమన్ బీయింగ్ ఇది. చూసారు, అన్ని దీంట్లో ఉన్నాయి. మీకు రావాల్సిన సబ్జెక్ట్ లో న్యూమరాలజీ వస్తే బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. అరే నీకు బుర్ర పని చేస్తుంది, న్యూమరాలజీ వస్తే బుర్ర పని చేస్తుంది నీకు. ఇంకా ఆస్ట్రాలజీ అంటే ఇంకా తెలుసు కదా, ఆస్ట్రాలజీ అమ్మ. అది హృదయంతో సమానం. అమ్మ ఎంత బాగుంటది. అమ్మ ఆల్వేస్ బ్లెస్సింగ్స్, హృదయం బాగుంటది. సో తర్వాత పామిస్ట్ ఇక్కడ ఏముంటది? ఇదిగో వాస్తు. ఈ 4 విద్యలు మానవ శరీరానికి ఉపయోగపడతాయి. అదే చిలకకో ఎలకకో ఏం ఉపయోగపడవు ఇవన్నీ. చిలకకు ఎలకకి ఏం ఉపయోగపడదు. వాస్తు కావాల్సింది మానవునికే, ఆస్ట్రాలజీ కావాల్సింది మానవునికే, న్యూమరాలజీ కావాల్సింది మానవునికే, పామిస్ట్రీ కావాల్సింది మానవునికే. సో ఇది క్లారిటీ. ఓకే. సో ఇప్పుడు మనం యాదగిరి గారిని తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడు యాదగిరిని అడుగుదాం. యాదగిరి ఏం చెప్తాడు అడుగుదాం. దుబాయ్ నుంచో ఎక్కడ నుంచో, కువైట్ నుంచో. చెప్పండి యాదగిరి, ఎక్కడ కువైట్, ఎక్కడ దుబాయ్? నమస్కారం గురూజీ. గోల్డెన్ ఎక్కడ సార్. మీరు ఉండేది ఎక్కడ? మస్కట్ సార్, మస్కట్. మస్కట్. మస్కట్ నుంచి. చెప్పండి నీ మ్యారేజ్ డేట్ ఏంటిది? మ్యారేజ్ డేట్ 18 సార్, 18/2/1990. 18 ఫిబ్రవరి 1990లో జరిగిందండి యాదగిరి గారు. 18 ఫిబ్రవరి 1990. సో ఇది నాకు ఆపరేషన్ జరిగింది సార్. 9/3 వచ్చింది. ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్ అదే జరిగింది సార్, అబార్షన్. 9/3 వచ్చింది. ఈయనకు బాగా ఆర్థిక సమస్యలండి నాకు తెలిసి. బాగా డబ్బులు ఉండనే ఉండవు. ఆయన్ని అడుగుదాం. చెప్పండి. ఆపరేషన్ జరిగింది సార్ 2007లో. 2007 ఆ, ఆపరేషన్ అయింది. మా ఆపరేషన్ చిన్న అయింది. అమ్మాయికి 2022 దాకా హాస్పిటల్ పెట్టుకుంటూ వచ్చింది సార్. నెలకు 5,000 6,000 అన్నట్టు హాస్పిటల్ ఖర్చు. 2022 మ్యారేజ్ దాకా అయింది. 2022లో మ్యారేజ్ చేసేసిన మా చిన్న అమ్మాయి పెళ్లి. అప్పటిదాకా హెల్త్ ప్రాబ్లం ఉండేది. మా పెద్దమ్మాయి ఏమో ఎవరి మాట వినదు. పెద్దమ్మాయి ఎవరి మాట వినదు. ముగ్గురు బిడ్డలు సార్, ఆడబిడ్డలు ముగ్గురు. చూసారా, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలో 4గురికి అబ్బాయిలే ఉన్నారు. యాదగిరి గారికి మాత్రము అమ్మాయిలు పుట్టారు. అవునా కదా? ఇప్పటిదాకా ప్రాబ్లం ఉన్నది సార్. ఎప్పటికీ డబ్బు ప్రాబ్లమే ఉన్నది. ఎప్పటిదాకా డబ్బు ప్రాబ్లం ఉంది. అసలు అబ్బాయిలు పుట్టలే మీకు. అబ్బాయిలు పుట్టలేదు సార్. చూసారా ఇప్పుడు ఇలా మళ్ళా ఉంది ఫార్ములా. సిమ్ము జీరో పాయింట్ తీసుకుంటే కొంచెం తక్కువ అయింది సార్. సిమ్ము ఇప్పుడు నీ దగ్గర సిమ్ము తీసుకున్న తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం తక్కువ అయింది. హాస్పిటల్ ఖర్చు తక్కువ అయిపోయింది. హాస్పిటల్ చక్కైంది. సిమ్ మీ జీవితాల్లో మార్చింది అనమాట. నంబర్ మంచి నంబర్. మార్చేసింది సార్. ఇప్పుడు మార్చేసింది. ఓ ఎవరు లేరు, వెరీ గుడ్. హాస్పిటల్ పోవట్లేదు. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ సిమ్ ఎవరికి ఇచ్చావు? ఆ సిమ్ ఎవరికి ఇచ్చారు? మా మా చిన్న అమ్మాయి దగ్గర ఉన్నది. చిన్న అమ్మాయి ఓ దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, సో నేను చెప్పిన దాంట్లో 99% సక్సెస్ అండి. 1% ఇలాంటి కేసులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి చాలా మాత్రం కష్టం నేను లేదు. ఒకటి మాత్రం చెప్పింది, హాస్పిటలైజ్డ్ 9, 18, 27 జన్మించిన వాళ్ళకి పిల్లలకు థైరాయిడ్ వస్తుంది. తర్వాత ఆటిజం పిల్లలు, ఆటిజం అంటే మానసికంగా బుద్ధిమాంద్యంతో పుట్టే పిల్లలు పుడతారు. తర్వాత వీళ్ళకు టీబీ రావచ్చు, డెంగ్యూ రావచ్చు, ప్రమాదకరమైన జబ్బులు రావచ్చు. ఇది నేను చెప్పింది కాదు. నేను అందరి పేర్లు చెప్పలేను, అందరి ఫ్యామిలీల గురించి నేను చెప్పలేను. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అనుభవిస్తున్నారు. వీళ్ళకి తర్వాత నేను బెస్ట్ మ్యారేజ్ చేశాను. వాళ్ళు కొంచెం 90% ఆ సమస్యలతో తగ్గిపోయారు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇంకా ఎవరికైనా మీరు 9, 18, 20. థ్యాంక్ యూ యాదగిరి గారు. చాలా బాగా ఓకే ఫాలో సార్. చేస్తుంటాడు. థ్యాంక్ యూ. సో చూడండి, ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడున్నా మన సమాచారం మాత్రం అందిస్తూ ఉన్నాను నేను. సో
ఇంకా ఎవరికైనా 9, 18, 27 తారీఖులో వివాహమైన వాళ్ళు ఉన్నారా మన దాంట్లో గ్రూప్లలో? ఎవరు లేరా? ఎవరు లేనట్టున్నారు. ఉన్నా చెప్పుకోలేని మన గురించి ఎందుకని అనుకోకండి. ఇది సమాచారం ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 9, 18 అమ్మ శాంతకుమార్ ఏం చెప్తుంది చూడ. చెప్పండి అమ్మా శాంతకుమార్. ఓం గురుగారు. గురుగారు మా పాప పెళ్లి కూడా 19 5వ నెల 2019. అయితే మొత్తం కూడితే 27 వచ్చింది. 9/1 వచ్చింది. అవును గురుగారు. మా పాపకు కూడా ఫస్ట్ బాబు పుట్టి మళ్ళీ ఇప్పుడు 2 కొడుకులు పుట్టిండ్రు. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్యం? ఇట్లా కూడా పెద్ద బాబుకు సేమ్ గురుగారు. పుట్టినప్పటి నుండి హెల్త్ ప్రాబ్లం అసలు ఇప్పటి వరకు అది అనుకోకుండా అంటే పిడ్స్ వస్తుంది. వెరీ గుడ్ చెప్పారు, వెరీ గుడ్. నేను చెప్పలేను కానీ పిల్లలకు ఫిట్స్ వస్తుంది, ఆటిజం ఉంటారు, థైరాయిడ్ ఉంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇవన్నీ నేను చెప్పలేను. నేను నా ఫ్రెండ్స్ లో ఉన్నారు, నా ఫ్యామిలీలో ఉన్నారు, నేను అన్ని చెప్పుకోలేను. వాళ్ళు ఫీల్ అవుతారు, ఈ వీడియోలు చూస్తారు కదా. అన్ని చెప్పుకుంటాడు గురూజీ. బ్రెయిన్ అనేది ఉంటుంటేనే పడిపోతాడు ఇట్లా. అంటే సడన్ గా అసలు జ్వరం కూడా ఒక్క సెకండ్ లో జ్వరం వచ్చేసి ఫుల్ ఫీవర్ ఉంటది గురుగారు. ఇప్పుడు బాబుకి 2 ఏళ్ళు నిండినయి, ఇప్పటికి ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉంది. కోపం అయితే చిత్రంగా. దీనికి వేరే సొల్యూషనే లేదు, బెస్ట్ మ్యారేజ్ ద ఎక్సలెంట్ లైఫ్ అన్నమాట. బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండో బాబు 13 పుట్టిండు గురుగారు. 13కి మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఇప్పుడే చిన్న పిల్లలు. తమ్ముడికి అన్నకు అసలుకే పాడదు. అంతే కొట్టుకుంటారు. నిజం. ఇది కూడా మెసేజ్ చూసుకోండి. ఈ 9, 18, 27 తారీఖులలో పిల్లలు పుట్టిన తర్వాత అన్నకు తమ్మునికి అన్నకు పడదు. వాస్తవంగా ఇది కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. టైం అయిపోయింది. నేను మళ్ళీ అడుగుతానికి ఏమైనా సమాచారం. చందనాశ్రీ గారు మీరేం సమాచారం తెచ్చారు? మీ చుట్టాల్లో, బంధువుల్లో, మీలో ఎక్కడైనా జరిగిందా? నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ నాది కూడా 18 గురూజీ. 18/12/2005 మ్యారేజ్. ఫస్ట్ వన్ అబోర్షన్, సెకండ్ వన్ బాయ్. 18వ తారీఖు ఫిబ్రవరి 2005. ఫిబ్రవరి కాదు గురూజీ, డిసెంబర్ 12. డిసెంబర్ లో జరిగింది. అంటే మాకన్నా కొంచెం ఒక 10 నెలలు లేట్ గా జరిగింది. 2005 గురూజీ. 998 వస్తుంది. 991 వస్తుంది కదమ్మా. 8 కదా గురూజీ? కాదు, 18వ తారీఖా? 18 డిసెంబర్ నెల. అవును గురూజీ. 2005. అవును గురూజీ. అది మొత్తం కొడితే 19 వచ్చింది. కొంచెం బచాయించినాం 50%. కానీ 18 అనేది యుద్ధమే. సో ఒకటి అబార్షన్ అయింది. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడుగా. అవును గురూజీ. మళ్ళీ ఇంకా మళ్ళీ నా చెల్లెలది కూడా 27/11/2011. వాళ్ళు 2 కొడుకులు గురూజీ. అబార్షన్ అయితే కాలేదు కానీ 27/11/2011. ఇది 9 and 6 వచ్చింది. ఎస్, అవును గురూజీ. వాళ్ళకి 2 అబ్బాయిలు ఉన్నారు. మీకు ఇప్పుడు ఒకటే బాబా? ఓకే బాబు గురూజీ. ఓకే, ఇక్కడ వచ్చాడు కదా మీ బాబు, వచ్చాడు కదా. అవును గురూజీ. ఫస్ట్ వన్ అబార్షన్ కదా, మీరు అన్నారు. మీలాగా ముద్దుగా ఉన్నాడు. మొన్న వచ్చి షూటింగ్ చేసినాడు కదా. చూసారు కదా. స్విమ్మింగ్ పూల్ లో యోగాలో కూడా స్విమ్మింగ్ చేసినాడు కదా. చెప్పండి అమ్మా. ఫస్ట్ అబార్షన్ జరిగింది అంటే మీకు ఇప్పుడు మీరు మనీ కోచ్ గా ఉన్నారు. న్యూమరాలజీ 1 year అయిపోయింది నేర్చుకుని, మీరు ఫీల్డ్ లో ఉన్నారు. కానీ ఇంత యాక్యురేట్ గా ఉంటుందని ఎప్పుడైనా గమనించారా మీరు? ఎప్పుడు గమనించలేదు గురూజీ. న్యూమరాలజీ వచ్చాక ఇప్పుడు అన్ని వస్తున్నాయి గురూజీ. స్టడీ చేస్తుంటే కేసెస్ చాలా అద్భుతంగా ఉంది. న్యూమరాలజీ అంటే ఇంత ఉంటుందా అనేది నాకు ఇప్పుడు బాగా ఏం లేదు. న్యూమరాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, విశ్వ భాష.
ఈ విశ్వ భాషని అర్థం చేసుకోకపోతే మనకి హిందీ వచ్చిన ఏం లాభము, ఇంగ్లీష్ వచ్చిన ఏం లాభము, పీజీలు చేసినా ఏం లాభము, పిహెచ్డీలు చేసినా ఏం లాభము, కరోడ్పతి అయితేంది, అవును రోడ్పతి గురూజీ. అయితేంది, హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది, అంత మానవులు ఉంది కదా. సో అందుకోసమే అవును గురూజీ. నేను ఇప్పుడు అందుకోసం మీకు 2 days ఒక బ్యాక్ డేట్ మీరు మీరు చెప్పారు కదా గురూజీ 4, 5, 7 లేదంటే పిల్లల కారు అని, అది కూడా వచ్చింది కేసు. మీరు చెప్పాక నేను చెప్పాను. వాళ్ళ భార్యలో ఉంది 4, 5, 7, తనలో లేదు, బట్ లేట్ గా అవుతుంది అని చెప్పాను గురూజీ వాళ్ళకి. చెప్పారు కానీ మ్యారేజ్ డేట్ రావాలి కదా. మ్యారేజ్ డేట్ నాకు గుర్తులేదు గురూజీ అండి. సరే సరే ఉండండి ఓకే రైట్. ఇప్పుడు మనకి ఎంత ఫీడ్బ్యాక్ అంటే మామూలుగా ఉండదు చూడండి. ఇప్పుడు నేను పటాట నలుగురు చెప్పేశాను. యాదగిరి గారు ఒక్కటే రివర్స్ గేర్ జరిగింది, అమ్మాయిలు పుట్టారు. సో నేను ఏమంటున్నానంటే నేను చెప్పిందే వేరేమని కాదు, మీరు సర్వే చేయండి ప్రపంచవ్యాప్తంగా, మీ ఏరియాలో మీ 100 మందికి, మీ 2000 మందికి, మీ 10,000 మందికి పెద్ద పెద్ద టీవీ ఛానల్ రండి, కూర్చుందాం, మనం అంతా డిస్కస్ చేద్దాం. ఈరోజు కొంపలు ముంచేది ఏం లేదు, కొంపలు పెంచేది, మంచిగా డెవలప్ అయ్యేది. సో దీన్ని తెలవకుండా మనం ఎంతో సైంటిస్టులని ఇక్కడ అని అక్కడ అని పోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి, ప్రాబ్లం ఏమో మ్యారేజ్ డేట్ లో ఉంది, మీరేమో హాస్పిటల్ చుట్టూ, ఆలయాల చుట్టూ, మసీదుల చుట్టూ, మందిరాల చుట్టూ, బాబాల చుట్టూ, తాయితుల చుట్టూ, అన్ని చుట్టూ తిరిగితే ఫస్ట్ చుట్టూ తిరగాల్సింది బెస్ట్ మ్యారేజ్ చుట్టూ. అది చేయకుండా రూట్ అంటే ఇదిగో రూట్, ఇది రూట్ లో నీళ్లు పోయకుండా అసలు బెస్ట్ మ్యారేజ్ సరిగా లేనప్పుడు ఇక్కడ ఫ్రూట్ ఎలా వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు అందరికీ అవును. ఏంటంటే మనం అందరం కోటీశ్వరులు కావాలి, మాకు బెంచ్ కార్ ఉండాలి, మాకు అన్ని ఉండాలంటారు. మరి ఏంటి మీ ప్రాబ్లం, మీ మ్యారేజ్ డేట్ లో ప్రాబ్లం? సో అందుకోసమే అవును గురూజీ. క్లియర్. ఇప్పుడు మనం అక్కడ దాకా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకొక నంబర్ గురించి డిస్కస్ చేద్దాం. సో సేమ్ ఇదే లింక్ లోకి రండి. చాలా చక్కగా మీ అనుభవాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా చంద్రశ్రీ, ఈ క్లాస్ ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎలా ఉంది చాలా ఇక్కడ బాగుంది. దాకా? నేనేం చాలా బోర్డు మీద బాగుంది ఎక్స్ప్లెయిన్ చేయలేను, జస్ట్ మీ నుంచే తీసాను. నేను చెప్పాను, ఫస్టే చెప్పాను, నేను మీతోటే క్లాస్ చెప్పిస్తాను అన్నాను. చెప్పించానా లేదా? అవును గురూజీ. చెప్పించానా అవును లేదా? గురూజీ, మీరే చెప్తారు, చెప్పేస్తున్నా. యువర్ ద ఎక్స్పర్ట్. ఎందుకంటే లైటే ఒక ఎక్స్పర్ట్, ఒక లెసన్. ఓకేనా? సో అలా అవును ఇంకా గురూజీ. ఎవరైనా సరే మీ జీవితంలో ఈ ఇలాంటి వీక్ మిస్టేక్, మొత్తము సబ్జెక్ట్ చాలా బాగా వస్తుంది గురూజీ. ఈ వీక్ మొత్తం అసలు ఈ బాబా క్లాసెస్ పనులు ఏ చాలా వీక్ బాగా అయినా వస్తుంది. బాగానే ఉంటది. కానీ ఈసారి బాగా అవును శ్రద్ధగా గురూజీ. శ్రద్ధగా వీడియో లాంచ్ చేయండి, అన్ని చేయండి, ఎంబడబడ్డాను కదా, అవును అందుకోసమే గురూజీ. బాగుంది. అవును గురూజీ. ఎందుకంటే ఇది ఇంకోటి నాకైతే ఏంటంటే హ్యాపీగా ఈ ఉంది గురూజీ. ఈ క్లాసు మీకు అంతా ఈ పళ్ళు బ్రహ్మముహూర్తం. వచ్చాయి కదా, అదే హ్యాపీగా ఉంది గురూజీ. ఓ మిమ్మల్ని ఇదా, చూడలేకపోతా ఇలా ఉంటే వస్తుంటాయిలేండి. బాధ ఇదో అయిపోతా ఇదో ఉంది నాకు. ఇదొక కర్మ ఏంటిదంటే మళ్ళీ ప్రతి 6 months కోసం పోవాలి. మళ్ళీ ఇప్పుడు 3 times ఫెయిల్యూర్ అయింది, అయ్యో. ఇంకా కూడా మళ్ళీ ఓకే. పర్మనెంట్ చేయలేరు ఇది, మళ్ళీ ఇంకా ఉంది. ఓ. మా మేడం గారికి ఇంకా నచ్చలేదు. సో అందుకని 3 times అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోవాలి, తర్వాత 6 months ఒకసారి పోవాలి. నేను చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం. నాకు డబ్బులు అవును లేనప్పుడు గురూజీ. నిజంగా సంపూర్ణ ఆరోగ్యం ఉంది, 45 సంవత్సరాల వరకు నేను ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ పెట్టలేదు. అలాంటిది నేను 10 lakhs పెట్టానంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ మన శరీరము. ఇప్పుడు ప్రతి 6 నెలలకు మళ్ళీ పోవాల్సిందే, మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిందే, ఎంత కష్టం. మళ్ళీ 3 నెలల నుంచి దాదాపు 30-40 లక్షలు నష్టం. చూసారా ఎంత నష్టం ఆరోగ్యం. ఓకే, నెక్స్ట్ సేమ్ లింక్ లోకి రండి. ఓకే.